వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దైవిక్ విక్రాంత్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు జయద్రథుడు ఎవరు, ఎలా చనిపోయాడు, అభిమన్యుడి మహాభారతంలో చక్రవ్యూహమైన రోజు అభిమన్యుడి చావుకి కారణం ఆయన ఎందుకు అయ్యాడో కూడా చెప్పబోతున్నా. సో లెట్స్ స్టార్ట్. చక్రవ్యూహం. అభిమన్యుడు 5 పాండవులతో పాటు చక్రవ్యూహంలోకి వెళ్తే అర్జునుడు మాత్రం ఒక్కడే ఎవరితోటో యుద్ధం చేస్తూ చాలా దూరం వెళ్ళిపోయేసరికి ఇంకా ఆయనకు అసలు ఇక్కడ ఏమైందో కూడా అర్థం కాదు, తెలీదు. ఇంకా అప్పుడు అభిమన్యుడు లోపలికి వెళ్ళిపోతాడు, ఇరుక్కునేసరికి జయద్రథుడు ఇదే మంచి టైం అని పాండవులందరినీ ఓడించడానికి ట్రై చేస్తాడు. ఓడించాడు కూడా. అయితే ఎందుకు ఓడించాడు అని మాత్రం మన క్వశ్చన్ కదా. ఇదే టైము ఓడించడానికి టైం అని ఎందుకు అనుకున్నాడో అని మన డౌట్. అయితే కురుక్షేత్రం కంటే ముందు ఏమవుతుంది, అజ్ఞాతవాసం కంటే ముందర పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు జయద్రథుడు వాళ్ళ మిత్రులతో పాటు జయద్రథుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వేరే రాజులతోటి అడవిలో తిరుగుతూ ఉండగా ద్రౌపదిని చూసి అనుకుంటాడు. అంతే కదా, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా చెప్తాడు ఈమె చాలా అందంగా ఉంది, ఈమె ఎవరో కనుక్కోండి అని అనేసరికి ఇంకా సరే అని వాళ్ళు కనుక్కుంటారు వెళ్ళి. అప్పుడు వాళ్ళకి ద్రౌపది అని తెలుస్తుంది. వచ్చి జయద్రథుడికి వచ్చి చెప్తే ఇంకా సరే అని ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి సరే వాళ్ళు వచ్చే లోపలే మీరు ఇక్కడ ఉండొద్దు మాట్లాడేసరికి ఒక టాపిక్ వస్తుంది. నువ్వు నా రాజ్యంకి వస్తావా, నేను నిన్ను రాణి చేస్తాను జయద్రథుడు అంటాడు. అయితే ఇంకా అవసరం లేదు, నేను రాను, నేను పాండవులు వాళ్ళ భార్యని మాత్రమే, నేను ఎవరితో రాను అనేసరికి జయద్రథుడు పిచ్చ కోపం వచ్చి పాండవుల వాళ్ళు అదే నేను రాజ్యసభలో అవమానిస్తున్నప్పుడు అసలు పట్టించుకొని వాళ్ళే కదా, వాళ్ళతోటి నువ్వు ఉండి కూడా వేస్ట్, నాతో వచ్చాయి, నేను చూడు ఎంత బలవంతుందో అనేసరికి అప్పటికి పాండవులు వస్తాడు. పాండవులు కొద్దిగా ఇది వినేసరికి వాళ్ళకి కోపం వస్తుంది. ఎక్కడ లేని కోపం అంతా వాళ్ళకి వచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే స్టార్ట్ చేస్తే ఇంకా అప్పుడు నకుల సహదేవులు ఇద్దరు కత్తి తీసుకొని ఆయన పొడడానికి వచ్చేసరికి ఇంకా ధర్మరాజు ఆపుతాడు. ఈయన మన రిలేటివే, ఈయన చంపొద్దు, చంపితే మన వాళ్ళని చంపుకున్నట్టు ఉంటుంది, వద్దు చంపొద్దు అని ఆపుతాడు. ఆపేసరికి అందరూ కూల్ అయ్యి నువ్వు వెళ్ళిపోయి ఇంకోసారి ఇక్కడ కనిపించావంటే నిజంగానే చంపేస్తామని భయపెట్టించి ఎలగొట్టేస్తారు. ఈ అవమానం తట్టుకోలేక జయద్రథుడు రాజ్యానికి వెళ్ళకుండా అదే అడవిలో శివుడి కోసం తపస్సు చేసేసరికి శివుడు సరే అని వస్తాడు. వచ్చి ఏం వరం కావాలో కోరుకో అంటే జయద్రథుడు నాకు నేను పాండవులందరినీ ఓడించాలి అనేసరికి నువ్వు అందరినీ ఓడించలేవు, ఎప్పుడు కానీ అందరినీ ఓడించలేవు, కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప అందరినీ ఓడించగలుగుతావు అని చెప్తాడు. नारियल पानी वाला नारियल, मलई वाला नारियल, नारियल पानी, पानी वाला
సారీ గైస్, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసరికి వీడియో పాజ్ చేసి వెళ్ళాను, అందుకే ఇలా కట్ అయింది. ఇదిగోండి మళ్ళీ డిస్టర్బెన్స్. సో నేను బాల్కనీలో చేస్తున్నా, సో ఇంత కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో అలా వనవాసంలో అదంతా అయ్యేసరికి తపస్సు ఎక్కడ దాకా మనం తపస్సు జయద్రథుడు తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. తపస్సు చేసేసరికి ఇంకా శివుడు వరం ఇస్తాడు. అదే నువ్వు ఒక్కరోజు మాత్రం పాండవులను ఓడించవచ్చు, ఒక్క అర్జునుడు తప్ప. ఎందుకంటే అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, అది కూడా నాదే, అది నా అస్త్రము, నేనే ఇచ్చాను అతనికి అని అనేసరికి సరే ఆ ఒక్కరోజు ఏదో ఇచ్చేయండి నాకు, ఒక్కరోజున వాళ్ళని ఓడించి సంతోషిస్తానంటే అది జరిగిన కొన్ని రోజుల తర్వాత మహాభారత యుద్ధం. అదే చక్రవ్యూహం మహాభారత చక్రవ్యూహంలో అభిమన్యుడు మిగతా పాండవులందరూ వెళ్తారు. అర్జునుడు మాత్రం ఇక్కడ అందరూ ఉండేసరికి ఆయనేమో ఇక్కడికి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఎడ్జ్కి వెళ్ళిపోతే అప్పుడు జయద్రథుడు వచ్చి అందరిని ఆపుతాడు. కానీ అభిమన్యుడు అప్పటికి లోపలికి వెళ్ళిపోతాడు, సో ఆయన ఏం చేయలేకపోతాడు. జయద్రథుడు బయటికి వచ్చి వాళ్ళ నలుగురిని ఆపుతారు. అయితే ఆపితే అప్పటికి అభిమన్యుడు అప్పుడు ఆయన తెలియకుండా మెల్లిగా లోపలికి వెళ్ళిపోతారు అందరూ. చూసేసరికి అభిమన్యుడు చనిపోయేసరికి అందరు మౌనంగా కూర్చొని ఉంటారు. అభిమన్యుడి బాడీ పక్కన బాడీని వేరే దగ్గర పెట్టేసి అర్జునుడికి అప్పటికి ఏదో అనుమానం వస్తుంది, ఏదో జరిగింది ఇందాక మామూలుగా లేదు, ఇప్పుడు ఏదో జరిగింది, నాకు ఏదో తేడా అనిపిస్తుంది అని కృష్ణుడితో చెప్తే కృష్ణుడు వెనక్కి తీసుకెళ్ళి అభిమన్యుడి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అది అప్పుడు చక్రవ్యూహం కూడా మొత్తం సూర్యాస్తం అయ్యేసరికి చక్రవ్యూహం కూడా మొత్తం అయిపోయి అందరూ ఎవరి నివాసాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇంకా అభిమన్యుడు అందరిని అడుగుతారు, ఏమైంది, ఎందుకు అందరు ఇలా కూర్చున్నారు, ఎందుకు అందరు ఇంత బాధగా కూర్చున్నాడు, మన యుద్ధం అయితే ఓడిపోలే కదా అని అడిగేసరికి అందరిని అడుగుతాడు, ప్రతి సైనికుడిని వదలకుండా అడిగేసరికి ఒక్క అభిమన్యుడు మాత్రం కనిపించాడు అతనికి. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది ఎవరు చేశారు ఇది. అర్జునుడికి అర్థమవుతుంది అప్పుడు అభిమన్యుడు చనిపోయాడు అని. అలా అభిమన్యుడు చనిపోయాడని అర్థమవుతుంది అర్జునుడికి. అర్థమయ్యేసరికి ఎక్కడ లేని కోపం అంతా అర్జునుడికి వస్తుంది, అర్జునుడికి. అప్పుడు ఇంకా అర్జునుడు ఒక శపథం చేస్తాడు. అయితే అది రేపు సూర్యాస్తమయ్యే లోపల నేను గనక అభిమన్యుడిని చంపిన జయద్రథుడిని చంపకపోతే నా పేరు అర్జునుడు కాదు, అంతేకాదు నేను అగ్నిలోకి దూకి చనిపోతానని శపథం చేస్తాడు. అయితే అలా నెక్స్ట్ అదంతా వాళ్ళ జయద్రథుడికి వాళ్ళ నాన్నకి కౌరవుల సైన్యం అందరికీ వినిపిస్తుంది ఆ శపథం. అయితే జయద్రథుడు భయంతో వణికిపోతే వాళ్ళ నాన్న వచ్చి అప్పుడు అంటాడు, జయద్రథ నువ్వేమీ భయపడకు, నేనున్నా నీ దగ్గర, నేను కూడా తపస్సు చేస్తాను, నా శక్తులన్నీ నీకు ఇస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు కౌరవ సైన్యం కూడా అంటారు, నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాము, నేను అస్సలు చావనివ్వమనేసరికి ఇంకా నెక్స్ట్ డే యుద్ధంలో ఏమవుతుంది, కృష్ణుడు స్ట్రైట్గా ఎవరిని ఓడించకుండా స్ట్రైట్గా జయద్రథుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా జయద్రథుడు అయితే వాళ్ళ నాన్న అప్పటికి ఒక శపథం చేస్తాడు, ఇంకొక శపథం. అయితే అది ఎవరైతే జయద్రథుడి తల నరికి
తల నరికి, అయితే అర్జునుడు తల నరుకుతా అని శపథం చేస్తాడు. అయితే జయద్రథుడి వాళ్ళ నానేమో ఎవరైతే నా కొడుకు తలని నరికి కింద పడేస్తారో వాళ్ళ తల బద్దలే ముక్కలు అవుతుంది అని శపథం చేస్తాడు. చేసేసరికి ఇంకా కృష్ణుడికి కూడా తెలిసిపోతుంది. అది అప్పుడే తెలిసింది, జస్ట్ చంపే 1 minute ముందే తెలుస్తుంది. అయితే అర్జునుడికి చెప్తాడు, అర్జున, జయద్రథుడు పాశుపతాస్త్రం, శివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని వాడి జయద్రథుడి తల వాళ్ళ నాన్న వడిలో పెట్టు, చేతుల్లో ఇలా, అప్పటికే ఆయన పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు. అయితే అలా ఆయన కాళ్ళ దగ్గర కాదు, ఆయన ఒంటి మీద పడే అనేసరికి ఇంకా అర్జునుడు సరే అని చేస్తాడు. అది అయితే జయద్రథుడి తల వెళ్ళి వాళ్ళ నాన్న ఒడిలో పడుతుంది. అయితే ఇంకా వాళ్ళ నాన్న అది జయద్రథుడి తల అని తెలియక ఇలా విసిరేస్తాడు కిందకి భయంతో. చూస్తే అది జయద్రథుడి తల. అదే నెక్స్ట్ మినిట్ జయద్రథుడి వాళ్ళ నాన్న తల ముక్కలు అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్ జయద్రథుడి చావు. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఎవరికైనా షేర్ చేసి ఉంటే పక్కా షేర్ చేయండి. సో బాయ్. సో లాస్ట్ టైం చక్రవ్యూహంది ఫోటో చూపిస్తున్నా, చూడండి.